ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. సైప్రస్ లో మోదీ పర్యటిస్తున్నారు. నిన్న సైప్రస్ చేరుకున్న మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ స్వయంగా స్వాగతం పలికారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. సైప్రస్ లో మోదీ పర్యటిస్తున్నారు. నిన్న సైప్రస్ చేరుకున్న మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ స్వయంగా స్వాగతం పలికారు. 2 దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్ సందర్శనకు వెళ్లడం ఇదే ప్రథమం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల్లో సంబంధాలు పుంజుకుంటాయని మోదీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీది చరిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ పర్యటనతో 2 దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాలోని కనాస్కియస్ కు వెళ్లనున్నారు. అక్కడ G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం క్రొయేషియాలో పర్యటిస్తారు. సైప్రస్ పర్యటనతో మోదీ టర్కీకి వార్నింగ్ ఇస్తున్నారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు టర్కీ మద్దతుగా వ్యవహరించింది. దీంతో టర్కీపై భారత్ సీరియస్ గా ఉంది. ఈ పర్యటన ఇండో సైప్రియేట్ సంబంధాలకు ప్రోత్సాహకంగా మాత్రమే కాకుండా సైప్రస్ లో 3వ వంతు ఆక్రమించిన టర్కీకి దౌత్య సందేశంగా కూడా భావిస్తున్నారు.